ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. నీ పథకంలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చచ్చి కూర్చొని తిరిగి గదినకేది మేమే. ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కార్గిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసు? వాడు నడిచొస్తాడంట. నడిచి వాడు నడిచాడని రాసావే. నేను నడిస్తే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి. తప్పమనందరినీ చూసావా ఎంతమంది జనం వచ్చారు? నీ వసతికి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్పకొట్టి పడుకోవడానిక కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. పెద్దవాడు ఏంటయ్యా? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్లు వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాటలు వచ్చి కారెక్కండి సార్. అసలే నక్సల్స్, తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవరు ఎక్కడి నుంచి కనిపిస్తారో బాంబు దగ్గరకు వస్తుంది. చూసావా, తర్వాత అశ్వత్ సార్ చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాకా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలమ్లు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్, 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా కొంచెం విభూతి కుంకుమేవు. అయ్యా, ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. 30వ తారీఖు. అయ్యా, మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో, మీ కూతురు అయ్యా? మరి ఈవిడ అమ్మెవరయ్యా? ఏం మాట్లాడుతున్నావా? అందరూ అనుకుంటున్నారు అడిగింది. కాపీలు ఎక్స్ట్రాగా అమ్ముడిపోయాయి. సర్క్యులేషన్లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరీబడీ. క్రిష్, సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో, అత్తిలీకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం. మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికి ఇవ్వు. సార్, నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహం చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే. 8 columns open page. City page. చెప్పవే. We have 30 pages to be. ప్లీజ్ ఇవ్వాలి. ప్లీజ్ నా తల్లి కదా, అడుగు ప్లీజ్. హే అశ్వత్, డు రేణు నీకేదో చెప్పాలట. వెళ్ళు వెళ్ళు. అశ్వత్, are you free in the evening? ఏం అసైన్మెంట్?
కెన్ వి మీట్ ఫర్ డిన్నర్? డిన్నర్? ఓ హాయ్. కొంచెం నర్వస్గా ఉంది కదా? నాకు అలాగే ఉంది. నిన్ను కొత్తగా చూస్తున్నట్టుంది. యునో సంథింగ్, దిస్ మూమెంట్, ఇలాంటి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు నేనే మాట్లాడాలి, దానికి నువ్వేమంటావు? బదులుగా నేను అయ్యో ఏవేవో రిహార్సల్స్ చేసి ఉంచుకున్నాను. బట్ ఎగ్జైట్మెంట్లో జస్ట్ ఫర్గాట్. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. రేణు, విల్ యూ లవ్ మీ? లేదు అశ్వత్, నేను వచ్చింది సరో కోసం. తను నిన్ను చాలా డీప్గా ప్రేమిస్తుంది. నువ్వే ప్రాణం అనుకుంటోంది. అది నీకు చెప్పాలని ట్రై చేసింది, కానీ నువ్వే మగాళ్ళు చెప్పలేసుకుంటారు అది ఇది అని ఎగతాళిగా మాట్లాడారు. ఈ విషయం నీతో చెప్పమని నన్ను పంపింది. సరో సెంట్ యు హియర్? తనంటే నువ్వు? ఏయ్, ఆ లూజ్ చెప్తే నిజం నమ్మేశావా? ఎంతమందితో తన్ని మాట చెప్పుంటుందో. నేనెప్పుడు తన ఉద్దేశంతో చూడలేదు రేణు. మా అమ్మతో కూడా మన గురించి చెప్పాను. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ కళ్ళు చెప్తున్నాయి. లేదు, నా మనసులో ఏమీ లేదు. నీ మనసులో నేను లేననుకో, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? రేణు, ఇలా చూడు చూడు, నువ్వు నా లవబుల్ లూసివే, నా చిట్టి రాక్షసివే. నేను ప్రేమిస్తున్నానని నేనంటే అది వల్గర్గా ఉంటుంది. ఏ సరో, అర్థం చేసుకో సరో. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, దారిని పోయే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానంటావా? ఒక్కసారి నేను చెప్పేది విను. ఏ మాయలాడి, సైలెంట్ గా ఉండి సాధించావు కదూ? ఏ ఏంటి చూస్తున్నావు? దీనికి నీ పర్మిషన్తో నాకేం పని లేదు. నేనెప్పుడు ఇంతే, లూస్నే రాక్షసునే. తీసుకుపోవే. ఏ ఇంకెందుకే ఈ డ్రామాలో? ఏ మిస్టర్, పెళ్ళైందా నీకు? హలో, హే లిసన్. ఉన్న దాంతోనే చూస్తుంటే నువ్వు ఒక దానివా? వామ్మో. అది సరో, నాకు పెళ్లి కాలేదు సరో. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరో. అయితే నువ్వు ముద్దు పెట్టు. ఏ పెట్టు. సరే పో. ఏ సరో,